హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయని చూడండి, ఇట్లా పొడుగుగా కోసుకోవాలి. మనం పొడుగుగా కోసుకుంటే ఏంటంటే పిల్లలకి నస్తుంది అనమాట. మా పిల్లలకి అయితే అట్లనే నస్తుంది. ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బెండకాయలు పొడుగు పోసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ పోసుకున్నాక ఏం చేయాలంటే, నేను ఒక్క బెండకాయలు 2 చేసి దాంట్లో 5 ముక్కలు సన్నగా కోసుకొని ఇట్లా పెట్టుకున్నా. అది బెండకాయ కూరలా కూడా కొట్టదు. రౌండ్గా కోస్తే పిల్లలకి నచ్చదు, అదే అలవాటు అయిపోతుంది. నేను ఒక ఉల్లిపాయ కోసుకొని నేను బెండకాయలు ఇట్లా పొడుగుగా కోసుకున్నా. చూడండి, ఇట్లా పొడుగుగా కోసుకున్నా. రొటీన్ రౌండ్గా కోసుకుంటే పిల్లలకి నచ్చదు. నేను ఇట్లా చేస్తేనే మా పిల్లలకి నచ్చుతుంది. ఎందుకంటే బెండకాయ తినడం వల్ల హెల్త్ మంచిది కాబట్టి నేను ఎక్కువ బెండకాయ ఇట్లనే చేస్తా. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మీ ఇంట్లో నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను బెండకాయలు వేస్తున్నా. నూనె పోసుకున్నా కాబట్టి వెంటనే బెండకాయ వేసుకొని నేను ఇట్లా వేసుకోవాలి. మనము అప్పుడే బెండకాయ వేసుకోగానే కలుపుకోవద్దు, ఎందుకంటే కొంచెం జిగు వస్తుంది. కానీ నేను చేసేదాకా జిగు మాత్రం రాదు. బెండకాయ చాలామంది ఫ్రై చేసి ఉంటారు, కానీ ఆయిల్ పడుతుంది. మనకి అందరికీ తగ్గేటట్టుగా సరిపోవాలంటే మనం ఈ విధంగా వేసుకొని ఒక్కసారి లైట్గా మనం కలుపుకున్నాక ఏంటంటే ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుంటే బెండకాయ అనేది మంచిగా ఉడికిపోతుంది అన్నమాట, వేగిపోతుంది. బెండకాయ వేగితే ఇగో ఈ విధంగా అసలు మీకు బెండకాయ కూరనా నేను చేస్తుంది అన్నట్టుగా కొడుతుంది కదా. బెండకాయ వేసుకొని నేను ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. ఇప్పుడు నేను పక్కన రైస్ కూడా పెట్టుకున్నా. ఇది సాయంత్రం చేస్తున్న వీడియో. అయితే కొంచెం వేగుతున్నాక మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకుందాం. చూడండి, నేను కలిపేటప్పుడు అసలు ఏమన్నా జిగుందా? జిగు మాత్రం కనిపించదు. ఈ విధంగా కోసుకొని మనం వేసుకున్నాక నూనెలో వేగేదాకా కొంచెం ఆగి ఇప్పుడు మూత పెట్టుకుందాము. తర్వాత అవే వేగిపోతాయి. అది వేగినాక నేను పక్కన రైస్ పెట్టుకున్నా. వేగినంతసేపు మనం మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ బెండకాయ వేగినట్టే, కొంచెం వేగింది. ఇట్లనే చాలామంది కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, అట్లయినా వేసేసుకోవచ్చు. కానీ నేను ఇంకొకటి ఏంటంటే టమాటా వేసుకుంటా, ఎందుకంటే ఇంట్లో అందరికీ సరిపోవాలి కాబట్టి. టమాటా వేసుకుంటేనే మా పిల్లలకి నచ్చుతుంది, మళ్ళీ కూర కూడా టేస్ట్ ఉంటుంది. ఇది బెండకాయ ఇది ఫ్రై చేస్తే మళ్ళీ సరిపోదు కదా ఇంట్లో వాళ్ళకి, అట్లా అని చెప్పేసి కరివేపాకు నేను పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత నేను వేసుకుంటా. మళ్ళీ మూత పెట్టేసుకొని బెండకాయని ఉడికించుకుందాము. బెండకాయ ఏంటంటే ఫ్రై అయిపోతుంది ఒక్క 2-3 మంటలకే. అంటే ఉడికిందంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయినాక మనం ఏం చేయాలంటే దాన్ని మూత పెట్టి తీస్తూ ఉండాలి. కానీ నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. మీరు చూడండి, అస్సలు జిగు అనేది రాదు. నేను పోసిన విధానానికి అసలు జిగు రావాలి, కానీ జిగు అనేది అస్సలు రాదు. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుంటా. చూడండి, జిగు వస్తుందా రాదని. జిగు మాత్రం రాదు. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్ పెట్టండి. ఈ కూర మీకు నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. నాకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా మనం కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఉడికింది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఆల్రెడీ బెండకాయ ఉడికినట్టే, సగం ఉడికినట్టే. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక ఇప్పుడు ఏంటంటే సరిపడా పసుపు వేసుకోవాలి. నేను ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది ఇలా, కానీ కాదు, నేను తగినంతనే వేసిన. పసుపు వేసుకొని మనం కలుపుకోవాలి. నేను కలుపుకున్నప్పుడే మీకు తెలుస్తుంది జిగు వస్తుందా వస్తలేదా అని. అస్సలు జిగు రాదు. చూడండి, అప్పుడే కరెంటు పోయిందండి. కరెంటు పోయినందుకు ఇగో నేను పసుపు వేసిన కదా, ఇప్పుడు కలుపుకున్నాక ఇట్లా అస్సలు జిగు అనేదే కనిపించదు.
కరెంట్ ఏందో ఈ టైంలో తీసిండు. ఇప్పుడు ఇట్లా వేగింది కదా, వేగినాక మనం ఏం చేసుకోవాలంటే ఆల్మోస్ట్ వేగినాక ఉప్పు వేసుకొని, ఇంకా కొంచెం 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నా నేను. వేసుకొని ఇప్పుడు మనం కలుపుకోవడమే. ఇప్పుడు మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఏదో కారం వేసుకుంటున్నా. కారం వేసుకున్నాక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. కారం వేసుకొని ఇప్పుడు మనం కలుపుకోవాలి. మీకు ఇంట్లో చూస్తున్నారు కదా, అసలు జిగు అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. ఆల్మోస్ట్ బెండకాయ ఉడికిపోయినట్టే. ఇట్లనే ఫ్రై చాలామంది చేసుకుంటారు, ఇది ఒక రకం అనుకోండి. కానీ నేనేం చేస్తానంటే టమాటాలు కూడా వేసేసిన. ఎందుకంటే బెండకాయలో టమాటా వేస్తే ఏంటంటే అస్సలు జిగు రాదు. చాలామంది జిగు వస్తుంది అని అంటారు. నేను చేసే విధానం చూడండి. ఆల్మోస్ట్ బెండకాయ ఉడికిపోయింది. ఓన్లీ మనం టమాటా ఉడికే వరకు మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనము ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా, ఆల్మోస్ట్ బెండకాయ మనం మూత పెట్టుకొని తీసేసుకోవడమే. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇట్లా మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మూత పెట్టేసేసుకొని తీసేసుకుంటే టమాటా ఉడికిపోయినాక అయిపోయినట్టే. బెండకాయ ఎంత బాగుంటుందో, మీ పిల్లలు కూడా తింటారు. అసలు బెండకాయ షేపే కనిపిస్తలే, అందులో పొడువుగా ఉన్నాయి కాబట్టి వేరే కూరలాగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా, ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే. చూడండి ఇప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వంట ఒకసారి. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే బెండకాయలు పొడువుగా కోసినాం కదా, వాళ్ళకి బెండకాయ కాదు మనము హోటల్లో చేసిన టేస్ట్ వస్తుంది. చూడండి మీరు, ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. బెండకాయ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టేసేయండి.